రష్మిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నవంబర్ 7న ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగని సంప్రదించింది టీం. అయితే సందీప్ సున్నితంగా తిరస్కరించారట. సరదాగా కెమెరా ముందుకు రావాలని కొంతమంది దర్శకులకు ఉంటుంది. సందీప్ కూడా ఈ పాత్రని క్యారీ చేయగలరు, కానీ ఇది గెస్ట్ రోల్ లాంటిది కాదట. కాస్త లెంగ్తీ ఉన్న పాత్రేనట. కాసేపు అంటే పర్వాలేదు, 4-5 సీన్లంటే కష్టమే అని సందీప్ రెడ్డి చెప్పారని, అందుకే ఆ ఆప్షన్ ని పక్కన పెట్టామని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే చివరికి ఆ పాత్ర స్వయంగా రాహుల్ పోషించాల్సి వచ్చింది. మరి సినిమాలో చాలా కీలకమైన పాత్ర అది. సందీప్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆయన నో చెప్పారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ని అడిగాను. నిజానికి వెన్నెల కిషోర్ చాలా మంచి పర్ఫార్మర్. తనలోని ఆ యాంగిల్ బయటికి తీసుకొద్దామని అనుకున్నా, కానీ తాను కూడా నో చెప్పేశాడు. నన్ను చూడగానే నవ్వేస్తారు, నేను చెప్పే సీరియస్ కంటెంట్ ప్రేక్షకులకు ఎక్కదు. ఆ పాత్ర ఫెయిల్ అయితే నువ్వు చెప్పాలనుకున్న విషయం పక్కదోవ పట్టేస్తుంది అని హెచ్చరించాడు కూడా. చివరికి నేనే ఆ క్యారెక్టర్ చేశా. నటన, దర్శకత్వం ఇలా రెండూ చేయడం నా వల్ల కాదు. నేను మల్టీ టాస్కర్ కాదు. నేను ఇదివరకు దర్శకత్వం వహించిన 2 సినిమాల్లోనూ నేను నటించలేదు. ఈసారి తప్పలేదు అని చెప్పుకొచ్చారు రాహుల్. గర్ల్ ఫ్రెండ్ ఓ అమ్మాయి కథ. ఇందులో చాలా పర్వాలుండబోతున్నాయట. మరీ ముఖ్యంగా కొన్ని డార్క్ ఎమోషన్స్ ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. మరి ఆ డార్క్ ఎమోషన్స్ ఏంటో, రష్మిక ఈ పాత్రలో ఎలా కనిపించబోతుందో తెలియాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.